మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో విస్కీ ఐస్ క్రీంల దందా వెలుగులోకి వచ్చింది. జూబ్లీ హిల్స్ లోని 1 and 5 ఐస్ క్రీం పార్లర్ పై జరిపిన దాడుల్లో ఐస్ క్రీం లో విస్కీ కలిపి అమ్ముతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. 60 గ్రాముల ఐస్ క్రీం లో 100 ml విస్కీ కలిపి విక్రయిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. ఇక ఈ ఐస్ క్రీంలను పిల్లలు, యువత భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. ఇక దీంతో తనిఖీలు నిర్వహించి ఐస్ క్రీం పార్లర్ యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక నగరంలో వీరికి ఇంకా ఎన్ని ఐస్ క్రీం పార్లర్లు ఉన్నాయి, ఇప్పటి వరకు జరిగిన విక్రయాలు ఎన్ని అన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ విషయం బయటకు రావడంతో తరచూ అక్కడ ఐస్ క్రీం కొనుగోలు చేసిన పిల్లల పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. హైదరాబాద్ లో విస్కీ ఐస్ క్రీంల దందా వెలుగులోకి వచ్చింది. జూబ్లీ హిల్స్ లోని 1 and 5 ఐస్ క్రీం పార్లర్ పై జరిపిన దాడుల్లో ఐస్ క్రీం లో విస్కీ కలిపి అమ్ముతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. 60 గ్రాముల ఐస్ క్రీం లో 100 ml విస్కీ కలిపి విక్రయిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. ఇక ఈ ఐస్ క్రీంలను పిల్లలు, యువత భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. ఇక దీంతో తనిఖీలు నిర్వహించి ఐస్ క్రీం పార్లర్ యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక నగరంలో వీరికి ఇంకా ఎన్ని ఐస్ క్రీం పార్లర్లు ఉన్నాయి, ఇప్పటి వరకు జరిగిన విక్రయాలు ఎన్ని అన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ విషయం బయటకు రావడంతో తరచూ అక్కడ ఐస్ క్రీం కొనుగోలు చేసిన పిల్లల పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అంటే